హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతి వెళ్తున్నాము. రోడ్డు ప్రయాణం చూడండి. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, చెక్ చేస్తున్నారు, స్కాన్ చేస్తున్నారు అంతా బండ్లు మనల్ని. మేము ఇక్కడ చెన్నై నుంచి స్టార్ట్ అయ్యామండి తిరుపతికి మా బండిలో. ఆన్ ది వే రోడ్లు ఎలా ఉన్నాయనేది సైడ్ చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి. మేము మార్నింగ్ 4:35కి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యేటప్పుడు ఉదయం చిన్న చిన్న లైట్స్ అవి ఉంటాయి కదా, బాగానే ఉంది. మేము ఇలా స్టార్ట్ అయ్యాము, మాకు ఇంకా చెన్నైలో పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. అలా వెళ్ళిన తర్వాత కొంచెంసేపు ఆగి అగైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళాము. తెల్లవారు కాబట్టి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. కానీ పెద్ద పెద్ద వెహికల్స్ అంతా పక్క నుంచి వెళ్తున్నారు, జాగ్రత్తగా అలాగే వెళ్ళాము. ఎప్పుడు మా బండిలోనే మేము బయలుదేరి వెళ్తాం ఎప్పుడు కూడా. ఇది ఈసారి మాత్రం వీడియో తీసుకున్నాను, ఎక్కువ తీయలేదు, జస్ట్ కొంచెం రూట్ చూపిస్తున్నాను. ఎలా వెళ్తుంటే తిరుపతికి చెన్నై నుంచి ఎలా ఉంటుందనేది రూట్ చూపిస్తున్నాను. ఎప్పుడు వచ్చేటప్పుడు కూడా ఉదయం టైంలోనే రావడానికి, లేకపోతే మొత్తం అంతా అడవి అంటాం కదా, ఫారెస్ట్ ఫుల్గానా. నైట్ టైం లైట్స్ ఏమి ఉండవు, చాలా కేర్ఫుల్గా రావాలి. ఆ చిన్న లైన్స్ ఉంటాయి కదా వైట్వి, దానిపైనే రావాలి, కానీ లేకపోతే చాలా కష్టం. చాలా అది ఫారెస్ట్ ఫుల్, అదంతా నా అడవులు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు తిరుపతి దర్శనం చాలా లేట్ అయిపోతుంది. అలా ఉంటారు, చాలా ఎక్కువ ఉన్నా కానీ మనకు ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం ఏముండదు. అక్కడ అంతా మనకు ఫుడ్ సప్లై చేస్తుంటారు, టీలు పాలు అంతా. ఇది నార్మల్ టికెట్స్ అవి మామూలు తీసుకొని. అదే స్పెషల్ దర్శనంకి వెళ్తే మనకి ఆ పక్కన డైరెక్ట్గాన కొంచెం గ్యాప్లోనే మనకి పంపించేస్తారు లోపలికి. ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు తిరుపతిలో. రూట్ చూస్తున్నారా ఎలా ఉన్నదో, పక్కన అంతానా చెట్లు అంతానా. ఫారెస్ట్లో వచ్చేటప్పుడు కూడా చూడండి, చాలా భలే ఉంటుంది, చాలా చాలా గ్రీనిష్గా. కొండలు చూడండి రూట్లో వెళ్తుంటే ఎలా కనిపిస్తున్నాయో. మేము గల్ఫ్కి వెళ్ళకముందు ప్రతిసారి ఎవ్రీ ఇయర్ మేము తిరుపతి వెళుతూ ఉండేవారు. మేము గల్ఫ్ నుంచి వచ్చిన కానీ వెంటనే మేము నడుచుకొని కొండపైకి నడకలోనే వెళ్ళాము, మేము నడుచుకొని. ఇక్కడ చూసేటట్లయితే 3 చూడండి రాయలు ఎలా నిల్చున్నట్లు ఉన్నాయి, కొండలు. ఇక్కడ పెట్రోల్ అంతా చూసుకోవాలండి, మనం అంతా బండి వెహికల్ అంతా మంచిగా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఘాటి స్టార్ట్ అయిపోతుంది, రూట్ అంతా కొండపైకి వెళ్తాం. కానీ బండిని మాత్రం మంచిగా అంతా చెక్ చేసుకోవాలి, బ్రేకులు అంతానా. కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్తే బాగుంటుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద బంధవ అనాథ రక్షక గోవింద గోవింద. శేషాద్రి శిఖరము
విన్నపాలు వినవలె వింత వింతలు విన్నపాలు వినవలె వింత వింతలు పండగపు దోమ తెరపై ఎత్తవే పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడవాటు చేసి నీ ఉయ్యాల నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ.